బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఇక మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. అధికారికంగా మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ అభ్యర్థిగా ప్రకటించారు. తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈ క్రమంలో ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఈ మీమాంసకు తెరపడినట్లయింది. మొత్తానికి బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ని పీసీసీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి అధిష్టానం పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ నూతన పీసీసీగా బి మహేష్ కుమార్ గౌడ్ ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించడం జరిగింది. కాసేపటి క్రితమే దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇటు కేసీ వేణుగోపాల్ విడుదల చేయడం జరిగింది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత మహేష్ కుమార్ గౌడ్ మొదటి నుంచి కూడా పీసీసీ అధ్యక్షుడిగా ఎవరుంటారన్న రేసులో మహేష్ కుమార్ గౌడ్ పేరే వినిపిస్తూ వచ్చింది. దానికి అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా మహేష్ కుమార్ గౌడ్ పేరుని అధిష్టానానికి సూచించడంతో ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. పీసీసీ రేసులో ఇటు మధు యాష్కి గౌడ్ అలాగే సంపత్ తో పాటుగా లక్ష్మణ్ అలాగే బలరాం నాయక్ ఈ విధంగా అనేక మంది పేర్లు వినిపించినప్పటికీ మొదటి నుంచి బలంగా వినిపిస్తున్న పేరు ఈ మహేష్ కుమార్ గౌడ్. సో ఎట్టకేలకు మహేష్ కుమార్ గౌడ్ ని ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. గతంలో పొలిటికల్ అఫైర్స్ టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్పెషల్ ఇన్వైటీగా ఉన్నారు. 30 ఏళ్లుగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. 1990s లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్ఎస్యూఏ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే అందరినీ కలుపుగోలుగా సమన్వయంతో నేతలందరినీ కలుపుకుని ముందుకు తీసుకెళ్లగలే వైఖరి ఉన్న నేపథ్యంలోనే ఆయన పేరుని ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి సూచించడం జరిగింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో ముఖ్యంగా పీసీసీగా 10 టీవీ కూడా మొదటి నుంచి చెప్తోంది మహేష్ కుమార్ గౌడ్ ని ఖరారు చేశారు. ఇక అధికారిక ప్రకటనే తరువాయి అని చెప్పి మొదటి నుంచి కూడా మనం చెప్తున్నాం. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతకై ఈసారి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వబోతున్నారని చెప్పి 10 టీవీ మొదటి నుంచి చెప్తోంది. దానికి అనుగుణంగానే ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేత మహేష్ కుమార్ గౌడ్. సో మధు యాష్కి గౌడ్ కూడా సేమ్ అదే డిస్టిక్ కి సంబంధించిన వ్యక్తి. సో ఇద్దరిలో పోటాపోటీ ఎవరిని ఎంపిక చేసుకుంటారు అని ముఖ్యంగా ఉత్కంఠ నెలకొంది. కానీ ఎట్టకేలకు దీనికి సంబంధించి చెక్ పెడుతూ మహేష్ కుమార్ గౌడ్ ని ఇటు పీసీసీగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వుల్ని విడుదల చేయడం జరిగింది. జూలై 6తోనే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు పీసీసీగా ఉన్నారు. 3 ఏళ్ల పాటుగా ఆయన పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు కొనసాగించి ఆయన ముఖ్యంగా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్యంగా సఫలమై ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. సో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ బాధ్యతను మరొకరికి అప్పగించండి, నా పదవీ కాలం ముగిసింది, 3 ఏళ్ల పాటు పీసీసీ పదవీ కాలం ఉంటుంది, సో కొత్త వారికి అప్పగించండి అని చెప్పి రేవంత్ రెడ్డి అధిష్టానానికి సూచించిన పరిస్థితి. ఆ తర్వాత అధిష్టానం అనేక సార్లు ఢిల్లీ వేదికగా 4-5 సమావేశాలు జరిగాయి. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే ఇటు రేవంత్ రెడ్డితో పాటుగా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా ఇటు దీపాదాస్ మున్షి కూడా పార్టీ నాయకులతో మాట్లాడిన తర్వాత ఏ సామాజిక వర్గానికి సంబంధించి ప్రధానంగా రాజకీయ సామాజిక సమీకరణాలు అలాగే సీనియారిటీ అందరినీ కలుపుకునే వ్యక్తి, మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తి, సో లాయల్ గా పార్టీ కోసం కష్టపడే వ్యక్తి. సో వీటన్నిటినీ కూడా బేరీజ్ వేసుకుని మహేష్ కుమార్ గౌడ్ ని పీసీసీగా నియమించినట్లుగా తెలుస్తుంది. సో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత కాబట్టి సో పార్టీలో కూడా ముఖ్యంగా ఏ వర్గం నుంచి కూడా వ్యతిరేకత రాదు అన్న అభిప్రాయంతోనే మహేష్ కుమార్ గౌడ్ ని పీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమిస్తూ మల్లికార్జున ఖర్గే నియమించడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వుల్ని విడుదల చేయడం జరిగింది. అలాగే ఎప్పుడు పీసీసీగా బాధ్యతలు చేపడతారన్న దానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బాధ్యతలు చేపట్టిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా వచ్చి ఇటు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీ సహా కేసీ వేణుగోపాల్ అధిష్టాన పెద్దలందరినీ కూడా కలిసే అవకాశం కనిపిస్తోంది. రైట్ గోపి, అయితే ముందు నుంచి కూడా అనేక సామాజిక వర్గాల దగ్గర నుంచి ప్రముఖ నాయకుల పేర్లు అయితే వస్తూనే ఉన్నాయి ఈ రేస్లో. అండ్ చాలా సార్లు పలు దఫాలుగానే పీసీసీ చీఫ్ కి సంబంధించి చర్చలు జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో కంప్లీట్ గా ఏ బ్యాక్గ్రౌండ్స్ అంటే ఏ విషయాలకు సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ విషయంలో వర్కౌట్ అయ్యాయని అనుకోవచ్చు నియమించడానికి?
ఎస్ సార్, ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత కావడం, అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని మహేష్ కుమార్ గౌడ్ కోరుకున్నారు. కానీ అక్కడి నుంచి షబ్బీర్ అలీకి అవకాశం కల్పించడం జరిగింది. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో ఆ స్థానంలో పోటీ చేసే షబ్బీర్ అలీని నిజామాబాద్ అర్బన్ కి పంపించడం జరిగింది. సో అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకి ముఖ్యంగా టికెట్ నిరాకరించడంతో ముఖ్యంగా ఆయన స్థానాన్ని త్యాగం చేసిన పరిస్థితి ఉంది. అలాగే గతంలో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన అనుభవం ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ నేతల మధ్యలో అందరినీ కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్లగలిగే సమర్థత ఇటు మహేష్ కుమార్ గౌడ్ ఉంది. కాబట్టి సో ఈ అంశాలు, ఒకటి ఆయన టికెట్ ని త్యాగం చేయడంతో పాటుగా గతంలో అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించి స్పెషల్ ఎన్వైటీగా ఉన్నారు. ఎన్ఎస్యుఏ నుంచి కూడా ఆయన 1994 నుంచి కూడా ముఖ్యంగా తొలిసారి ఆయన అసెంబ్లీకి కంటెస్ట్ చేశారు. సో ఈ విధంగా ఆయన పొలిటికల్ కెరీర్ ని, అలాగే పార్టీ కోసం పనిచేసి నిబద్ధతగా పనిచేయడం, ఇటువంటి అంశాలన్నింటినీ ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కి గౌడ్ కూడా ఉన్నాడు. కానీ మధు యాష్కి గౌడ్ వరుసగా ముఖ్యంగా ఎలక్షన్స్ లో ఓడిపోవడం, ప్రధానంగా ఇటు నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ కి సంబంధించి ఓడిపోవడం, అలాగే ఏఐసీసీ అంశాలకు సంబంధించి ఆయనకు పట్టుంది. సో కొంతమంది ఎవరికైతే పదవులు దక్కలేదు, నామినేటెడ్ పదవులు కూడా ఇప్పుడు భర్తీ కాబోతున్నాయి త్వరలోనే. సో ఎవరైతే సీనియారిటీ పరంగా ఉన్నారో సో వారందరినీ కూడా ఏఐసీసీ స్థానంలో, ఏఐసీసీలో కూడా ప్రక్షాళన జరగబోతుంది. కాబట్టి సో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, సిడబ్ల్యూసీ సభ్యులుగా కొందరిని తీసుకునే ఆలోచన ఉంది. సో ఇప్పుడు అదే ఆలోచనలో మధు యాష్కి గౌడ్ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓవర్సీస్ కి సంబంధించిన విషయాల్ని పరిశీలిస్తుండేవారు. ఆయన రాహుల్ గాంధీతో పాటుగా విదేశీ పర్యటన కానీ వీటన్నిటిలో కూడా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా మధు యాష్కి గౌడ్ కూడా ఉన్నారు. సో భవిష్యత్తులో ఇటు అధిష్టానంలో ఏఐసీసీలో ఇటు వీరిని ఎవరి పేర్లు అయితే పరిగణలోకి వచ్చాయి, ఇటీవల సంపత్ ని మనం చూసాం, ఛత్తీస్గఢ్ కి సంబంధించి సంపత్ పేరు కూడా వినిపించడం జరిగింది, మాజీ ఎమ్మెల్యే. ఆయన్ని ఛత్తీస్గఢ్ కి సంబంధించి ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీగా నియమించడం జరిగింది. సో ఈ విధంగా పార్టీలో ఇప్పుడు పీసీసీ పదవి ఇవ్వకపోయినా ఇతర పదవుల్లో వాళ్ళని అకామిడేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో మెజార్టీ సామాజిక వర్గం ముఖ్యంగా ఎంపీ సీట్లలో కానీ ఎమ్మెల్యే సీట్లలో కానీ బీసీ సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది అన్న ఒక చర్చ కూడా జరిగింది. ఢిల్లీ వేదికగా మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, విహెచ్ వీరంతా కూడా ఇటు ఎమ్మెల్యే అసెంబ్లీ టికెట్స్ కి సంబంధించి కానీ ఎంపీ టికెట్ల కేటాయింపులకు సంబంధించి కానీ బీసీలకు అన్యాయం జరుగుతుందన్న అంశాన్ని అధిష్టానానికి తీసుకెళ్లిన నేపథ్యంలోనే సో సామాజిక న్యాయం పాటించాలన్న కాంగ్రెస్ సిద్ధాంతానికి అనుగుణంగా ముఖ్యంగా బీసీ నేతని ఈసారి పీసీసీగా ఎంపిక చేయడం జరిగింది. గతంలో ఇప్పటి వరకు ముఖ్యంగా 4వ పీసీసీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పనిచేయబోయే 4వ పీసీసీగా మహేశ్వర్ గౌడ్ ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. సో ఖచ్చితంగా అనేక అంశాలని పరిగణలోకి తీసుకుని మహేష్ కుమార్ గౌడ్ ని ఇటు పీసీసీగా ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. సో త్వరలోనే ఆయన పీసీసీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అనంతరం ఢిల్లీ వచ్చి కాంగ్రెస్ పెద్దలను కూడా కలవబోతున్నారు. అలాగే తర్వాత పార్టీలో సంస్థాగతంగా కూడా కమిటీలు ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ లో వాటి నియామకం కూడా ఢిల్లీ వేదికగానే ఏఐసీసీనే నియమించే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించిన పేర్లను నూతన పీసీసీ సూచించే అవకాశం కనిపిస్తోంది. రైట్, 10 ఏళ్లుగా తెలంగాణ విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. అయినప్పటికీ కూడా ఈ 10 ఏళ్లుగా పార్టీని అంటుపెట్టుకుని పార్టీని సంస్థాగతంగా రూరల్ ఏరియాస్ నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చినటువంటి నేతలు అందరూ చాలా మంది ఉన్నారు. అందులో మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రప్రథమంగా ఉన్నప్పటికీ ఆయనకి సముచిత స్థానం దక్కిందని అనుకోవచ్చు. అయితే మిగతా వాళ్ళకు కూడా అంతే క్లియర్ గా అంటే నేతల నుంచి హామీలు వచ్చాయని అనుకోవచ్చా, ఎటువంటి అసమ్మతి బయటికి రాకుండా? ఎస్, ఖచ్చితంగా మొదటి నుంచి పార్టీలో ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడిన వారికి నందుకు గాను ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కి అవకాశం లభించిందని చెప్పొచ్చు. సామాజిక సమీకరణల ఆధారంగాను అలాగే తన ఎమ్మెల్యే టికెట్ ని త్యాగం చేయడంతో పాటుగా నేతల్ని కలుపుకోగలిగే విధంగా ముందుకు తీసుకెళ్లడం, సో ఇటువంటి అంశాలు ఆయన కలిసి వచ్చాయి. మిగతా నేతలకు కూడా ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులతో పాటుగా ఇటు మంత్రివర్గ ఎక్స్పాన్షన్ ఉంది, అలాగే ఇటు ఏఐసీసీలో కూడా ప్రక్షాళన జరగబోతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఉన్నత పదవుల్ని అధిష్టానం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ముఖ్యంగా గడిచిన 10 ఏళ్లలో ముఖ్యంగా పార్టీ అధికారంలో లేదు, కానీ ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా ఎవరికైతే పదవులు రాలేదు అని చెప్పి భావిస్తున్నారు సో వారిని ఇతర పదవుల్లో అకామిడేట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా అసంతృప్తి అన్నది ఎక్కడా కూడా వినిపించకుండా పూర్తిగా అందరినీ ఒప్పించే ఈ మహేష్ కుమార్ గౌడ్ కి పీసీసీ బాధ్యతల్ని అప్పగించినట్లుగా కూడా తెలుస్తోంది.